హాయ్ ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. రేషన్ కార్డులకు సంబంధించి ఒక చిన్న అప్డేట్ అండి. ఏంటంటే ఇక్కడ ఈ స్మార్ట్ రేషన్ కార్డులు ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని జిల్లాల్లో పంచడం అయితే మొదలైపోయింది. ఇంకా కొన్ని జిల్లాలకి అంటే తక్కువలో తక్కువ ఒక 5%, ఈ 100%లో 5% మాత్రమే ఇంకా ఈ పంచడం అనేది కొంచెం పెండింగ్లో ఉందన్నమాట. ఇవి కూడా తొందరలోనే మీ ఇళ్ళకైతే రైస్ కార్డులు చేరే అవకాశం ఉంటుంది. అయితే రైస్ కార్డు మీకు వచ్చిన తర్వాత మీరు రైస్ కార్డు తీసుకున్న తర్వాత మీరు చెక్ చేసుకోండి, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, ఫోటో ఏమన్నా మిస్టేక్ ఉందా, పేర్లు ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా, డేట్ ఆఫ్ బర్త్ ఏమన్నా మిస్టేక్ ఉందా, జెండర్ ఏమన్నా మిస్టేక్ ఉందా. మిస్టేక్స్ ఉంటే మాత్రం మీరు ఈ ఆగస్టు 31వ తేదీలోపు అయితే మనం మళ్ళీ కరెక్షన్కి అప్లై చేసుకోండి. దరఖాస్తు చేసుకుంటే మనకు మళ్ళీ కరెక్షన్ చేసి కొత్త రైస్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఆగస్టు 31వ తేదీ వరకు మాత్రమే మనకి ఈ సర్వీస్ అయితే ఫ్రీగా ఉంటుంది. అండ్ అలాగే మనకి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మేము ఈ రాష్ట్రంలో ఉండడం లేదు, అంటే పనుల నిమిత్తం మీరు వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఉన్నాము పనుల కోసం. మా పరిస్థితి ఏంటి, మాకు రైస్ కార్డు వస్తుందా అంటే ఖచ్చితంగా రైస్ కార్డు వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా 3 నెలల పాటు ఈ బియ్యం కనుక తీసుకోకుండా ఉంటే మాత్రం మన కార్డ్ బ్లాక్ అవుతుంది. అలా కాకుండా మీ ఇంట్లో ఎవరైనా సరే, మీరున్నా లేకపోయినా మీ ఇంట్లో మీ కార్డులో ఉండేవాళ్ళు ఎవరైనా సరే ప్రతి నెల వెళ్ళి రేషన్ షాప్ కాడికి వెళ్ళి రేషన్ తీసుకోవటం వల్ల మన కార్డు అనేది బ్లాక్ అవ్వదు. ఒకవేళ ఒక నెల రేషన్ తీసుకోలేదు, 2వ నెల రేషన్ తీసుకోలేదు, 3వ నెలలో రేషన్ తీసుకుంటే సరిపోతుంది, మన కార్డ్ బ్లాక్ అవ్వదు. మళ్ళీ 4వ నెలలో రేషన్ తీసుకోలేదు, 5వ నెలలో రేషన్ తీసుకోలేదు, 6వ నెలలో రేషన్ తీసుకుంటే పర్లేదు, మన కార్డ్ అనేది యాక్టివ్లోనే ఉంటుంది. సో ఈ విధంగా మన కార్డ్ని బ్లాక్ అవ్వకుండా మనం చూసుకోవాలి. సో ఇక్కడ మేము వేరే జిల్లాలో ఉంటున్నాము, వేరే ఊర్లో ఉంటున్నాము, ఇక్కడ రేషన్ తీసుకోవచ్చా, మా ఊర్లోనే రేషన్ తీసుకోవాలంటే అలా ఏమి ఉండదండి. మీరు ఎక్కడ ఉన్నా సరే మీకు రేషన్ తీసుకునే అవకాశం అయితే ఉంది. గవర్నమెంట్ ఆ అవకాశాన్ని కల్పిస్తుంది. ఏ రేషన్ షాపు డీలర్ అయినా కూడా మేము రేషన్ ఇవ్వము పక్క జిల్లాల వాళ్ళకి కానీ పక్క ఊరి వాళ్ళకి కానీ అని అనడానికైతే లేదు. ప్రతి ఒక్కరికి రేషన్ ఇవ్వాల్సిందే. ఇది గవర్నమెంట్ రూల్ అండి. ఇక్కడ జిల్లా వరకే కాదు, ఏ రాష్ట్రంలో అయినా కూడా మీరు ఆంధ్రప్రదేశ్లో ఉండేవాళ్ళు, మీ రేషన్ కార్డ్స్ అన్నీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, మీరు పనుల నిమిత్తం తెలంగాణకి వెళ్ళారు, హైదరాబాద్కి వెళ్ళారు, మీరు అక్కడ కూడా రేషన్ తీసుకునే అవకాశం మీకు ఉంది. లేదు బెంగళూరు వెళ్ళారు, అక్కడ కూడా రేషన్ తీసుకోవచ్చు, చెన్నై వెళ్ళారు, తీసుకోవచ్చు రేషన్. సో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఒకవేళ వాళ్ళు మీకు రేషన్ మేము ఇవ్వము, ఇది వేరే స్టేట్ అన్నారంటే మనం వాళ్ళని గట్టిగా క్వశ్చన్ చేయలేము, కంప్లైంట్ చేయలేము, ఎందుకంటే మన రాష్ట్రం కాదు కాబట్టి. సో మీరు మాకు రేషన్ ఇవ్వకపోయారు, కనీసం తంబైనా వేయించుకోండి అంటే మన కార్డు బ్లాక్ అవ్వకుండా ఉండేదానికి అవకాశం అన్నమాట. అడగొచ్చు, ఎందుకంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొచ్చింది, ఒక పథకం తీసుకొచ్చింది. ఏంటి? 1 నేషన్ 1 రేషన్. దేశం ఒక్కటే, రేషన్ ఒకటే. దేశంలో ఎక్కడైనా సరే రేషన్ తీసుకునే అవకాశాన్ని కల్పించింది సెంట్రల్ గవర్నమెంట్. దీన్ని స్టేట్ గవర్నమెంట్స్, అంటే కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ పర్టికులర్గా వీటిని ఈ రూల్స్ ఫాలో అవ్వడం లేదు. అంటే స్టేట్ గవర్నమెంట్ ఫాలో అవ్వమని చెప్తున్నా సరే ఈ డీలర్స్ దగ్గర ఇక్కడ గ్రౌండ్ వర్క్ ఏదైతే ఉందో అక్కడ పని జరగడం లేదు. కాబట్టి మనం ఇక్కడ గవర్నమెంట్ని తప్పుపట్టాలా, రేషన్ షాప్ డీలర్లను తప్పుపట్టాలా, రేషన్ షాప్ డీలర్లు ఈ విధంగా చేస్తే చర్యలు తీసుకోకుండా గవర్నమెంట్ తప్పుపట్టాలా మనకు తెలుసు, కానీ వాళ్ళకి తెలియట్లేదు. సో ఇక్కడ మనకైతే ఈ ఆప్షన్ అయితే ఉంది, 1 నేషన్ 1 రేషన్. ఎక్కడైనా రేషన్ తీసుకునే అవకాశం మనకుంది. రేషన్ ఇవ్వలేదా, తంబైనా వేయించుకొని మా కార్డు యాక్టివ్లో ఉంటుందని చెప్పేసి అడగండి. ఒకవేళ మీరు ఏపీలో కనుక ఉంటే ప్రతి నెల మీరైతే ఖచ్చితంగా రేషన్ తీసుకోండి. ప్రతి నెల రేషన్ తీసుకోకుండా ఉంటే మాత్రం 3 నెలలు మాత్రం తీసుకోకుండా ఉంటే మన కార్డు అయితే బ్లాక్ అవుతుంది. బ్లాక్ అయిన తర్వాత కూడా మనం ఆన్ చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఈ తలనొప్పులన్నీ ఎందుకు, కాబట్టి ముందు నుంచే మీరు ఎవ్రీ మంత్ రేషన్ తీసుకోండి. ఒకవేళ 2 నెలలు మీరు అందుబాటులో లేకపోయినా 3rd మంత్ వచ్చేసి మీరు ఖచ్చితంగా రేషన్ తీసుకోండి. సో రేషన్ కార్డుకి సంబంధించిన ఈ అప్డేట్ ఇదనమాట. అయితే ఇక్కడ కొన్ని జిల్లాలకైతే ఇంకా రేషన్ కార్డులు పంపిణీ జరగలేదు.
నాకు ఒక కామెంట్ చేశారు, కర్నూలు డిస్టిక్లో మాకు ఇంకా రేషన్ కార్డ్స్ పంపిణీ జరగలేదని చెప్తున్నారు. అనంతపురం జిల్లా వాళ్ళు మాకు ఇదే చెప్తున్నారు, రేషన్ కార్డు ఇంకా మేము పంపిణీ మాకు ఇంకా జరగలేదు, మాకు ఇంకా రాలేదని చెప్పేసి. సో వస్తుందండి, ప్రతి ఒక్క జిల్లాకి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అనేది జరుగుతుంది. కొంచెం సమయం తీసుకుంటుంది. మీ జిల్లాలో ఆల్రెడీ మొదలైపోయి ఉంటుంది. కొన్ని ఊర్ల నుంచి వాళ్ళు పంపిణీ చేసుకుంటూ వస్తారనమాట. పూర్తి స్థాయిలో అన్ని సచివాలయాలకైతే ఈ స్మార్ట్ కార్డులు ఇంకా అందకపోవచ్చు. అయితే కొన్ని సచివాలయాలకి కొన్ని ఊర్లలో కొన్ని జిల్లాల్లో అయితే మనకి వస్తూ ఉన్నాయి ఇప్పుడే అనమాట. సో ఈ ప్రాసెస్ పూర్తి అవడానికి కొంచెం సమయం పడుతుంది, మనం వెయిట్ చేసి ఉండాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికైతే ఈ రేషన్ స్మార్ట్ కార్డులు అయితే రావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఎవరికైనా సరే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.